హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన హంసవేణి గారు ఆదోని నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఫర్ యూ ఛానల్ ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముందుగా మన గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి నా అనంతకోటి పాదాభివందనాలు, ధ్యానాభివందనాలు మాస్టర్స్. మరి ఈరోజు నా పేరు హంసవేణి అండి, ఆదోని. మనం ఈరోజు పిల్లర్స్ ఆఫ్ లైఫ్ టాపిక్ ని ఇచ్చి తెలుసుకుందాం మాస్టర్స్. పిల్లర్స్ అంటే మనము నిలబడడానికి ఎంతో సహాయం చేస్తాయి కదా, ఆధారంగా ఉంటాయి కదా మాస్టర్స్. మరి అటువంటివి మన జీవితంలో మనం వాటిని పాటిస్తే మన జీవితం అలా చాలా దృఢంగా ఉంటుంది, చక్కగా సాగిపోతుంది అని మన పత్రిజీ సారు ఎన్నో విషయాల్లో చెప్పారు. వాటి గురించే మనం మీ అందరికీ చాలా మటుకు తెలిసే ఉంటుంది. ఈరోజు వాటి గురించి ఇంకా కొంచెం లోతుగా తెలుసుకుందాం మాస్టర్స్. మరి పిల్లర్స్ ఆఫ్ లైఫ్ సృష్టి సిద్ధాంతము అని అంటే, సృష్టి సిద్ధాంతం అంటే చాలా పెద్దది. సృష్టి గురించి మనమేం తెలుసుకుంటాము అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్. సృష్టిలో ఏముంటాయి? జంతువులు, మరి మనుషులు, మట్టి, పురుగులు, నీళ్లు, అంటే అన్ని కలిపే కదా సృష్టి అంటే. అలా సృష్టి అనేది చాలా ఉంటాయి సృష్టిలో. ఆ సృష్టి మనలో కూడా ఉంది అని అన్నప్పుడు మనకి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి ఆ సృష్టి మనలో ఉంది అంటే ఆ సృష్టిని మనం చూడగలుగుతున్నామా? సృష్టి రెండు రకాలుగా ఉంటుంది: కనపడే సృష్టి, కనపడని సృష్టి. కనపడే సృష్టి ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? మనం కనపడే సృష్టే చాలా ఉంది అని అనుకుంటూ ఉంటాం, కానీ కనపడే సృష్టి వచ్చేసి ఓన్లీ 10%. మనం ఎంత చూస్తూ ఉన్నాము అంటే, కనపడని సృష్టి 10%. మనం చూసే సృష్టి వచ్చేసి 10% ఫ్రెండ్స్. కానీ మనము అదే చాలా చూస్తూ ఉన్నాము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కనపడే సృష్టి 10%. ఓన్లీ కనపడని సృష్టి, ఆ కనపడని సృష్టి 90% ఉంది ఫ్రెండ్స్. ఆ 90% మనము చూడలేము, యాక్చువల్ గా దాన్ని ఫీల్ కాగలం అంతే. కానీ ఆ కనపడని సృష్టి గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వాటినే నేను పిల్లర్స్ ఆఫ్ లైఫ్ అని అంటున్నాను. ఎందుకంటే వాటిని మనము చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇవి చూడడానికి, వినడానికి చాలా బాగానే ఉంటాయి, కానీ మనం వాటిని అప్లై చేయడంలో చేస్తాము అనుకుంటాం, కానీ చాలా కష్టమే ఫ్రెండ్స్. కానీ చేస్తూ పోతే అలవాటైతుంది. ఏదైనా మన బాడీకి కానీ మన మనసుకి కానీ ఏదైనా కానీ, ఇప్పుడు ధ్యానం చేస్తా ఉంటే కొత్తగా ధ్యానం అలవాటైందా? లేదు కదా, ఇబ్బంది అనిపించింది. కానీ దానికి ఏం చేస్తున్నాం? చేసి చేసి డైలీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్లు ఇప్పుడు మనం ధ్యానం చక్కగా చేస్తూ ఉన్నాం కదా. ఆ కనపడని సృష్టి అంటే మన కళ్ళకు కనిపించదు ఫ్రెండ్స్. అది మన మనోనేత్రాలతో ద్వారానే చూడగలము. చూడగలము అనే కన్నా కూడా దాన్ని ఫీల్ కాగలము అని చెప్పచ్చు ఫ్రెండ్స్. మరి దివ్యత్వము అని అంటాం కదా ఫ్రెండ్స్. మనలో దివ్యత్వం ఉందా? ఇప్పుడు మనం ఫోటోలో భగవంతుని చూస్తుంటాం, ఇలా చేతులు పెట్టింటాడు అంటే, ఇలా చేతులు పెట్టడం వల్ల మనం ఏమనుకుంటాము అంటే మనల్ని భగవంతుడు కాపాడుతాడు. నేను ఇలా పెట్టినా నేను కాపాడగలనా అనే డౌట్ మనకు వస్తుంది. అవునా ఫ్రెండ్స్? ఎప్పుడు మనకి ఒక డౌట్ ఇక్కడ. ఇది సబ్జెక్ట్ కి సంబంధించింది కాదు. నేను ఆ పేపర్స్ ఎక్కడో పెట్టాను, లేకపోతే అది చూపించేదని. ఒక చిన్నది ఫ్రెండ్స్, అంటే ఇక్కడ దైవత్వము అని అన్నాము. ఆ దైవత్వము మనలోనే ఉంది, దానికి మనం కనెక్ట్ కావాలి అని చెప్పుకోవడమే ఈ రోజు మనం సబ్జెక్ట్ ఫ్రెండ్స్. అంటే ఆ దైవత్వము మనలో ఉంది. ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు, దైవత్వం ఎక్కడుంది? నీలో ఉందా? ఎక్కడ ఉంది? నీ లోపలికి వెళ్ళు అని చెప్తూ ఉంటారు. లోపలికి వెళ్ళు అని, లోపలికి వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళాలి లోపలికి అని మనం అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. మరి
ఇక్కడ భగవంతుడు అంటే మనలోనే దివ్యత్వం ఉంది, నువ్వే భగవంతుడివి అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 2 మినిట్స్ మనం అంటే నేనే భగవంతుడు అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అండ్ చాలా మందికి హోలోగ్రామ్ అంటే ఐడియా ఉండొచ్చు. అంటే హోలోగ్రామ్ అంటే ఇప్పుడు చూడండి, మనము ఆ పేపర్స్ ఎక్కడో పెట్టానా ఐడియా లేదు. ఇప్పుడు ఒక యాపిల్ ఉందనుకోండి, మనము ఒక పేపర్ మీద గీస్తామనుకోండి యాపిల్. లేదు, ఊరికే ఒక యాపిల్ ఉంది. ఆ యాపిల్ పేపర్ మీద గీసినప్పుడు దాన్ని కట్ చేస్తే ఏమవుతుంది? 2 భాగాలుగా అవుతుంది. పేపర్ ఏమవుతుంది? అంటే అర్ధం యాపిల్ ఒక దాంట్లో, ఇంకొక హాఫ్ ఇంకొక దాంట్లో ఉంటుంది. కానీ మరి హోలోగ్రామ్ పిక్చర్స్ అంటే ఇది చాలా మందికి తెలిసుంటుంది. మనం కావాలంటే యూట్యూబ్‌లో చూడొచ్చు. వాట్ ఈస్ హోలోగ్రామ్ అంటే కూడా మనకు ఐడియా ఉంటుంది. ఆ హోలోగ్రామ్‌లో ఎలా అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాను? ఒక యాపిల్‌ని మనం 2 భాగాలుగా కట్ చేస్తే 2 భాగాలు యాపిల్ అయ్యింది. కానీ హోలోగ్రామ్ పిక్చర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఒక యాపిల్‌ని మనము కట్ చేస్తే అవి 2 యాపిల్స్. అంటే ఇది ఒకటి కంప్లీట్ యాపిల్, ఇంకొకటి కూడా కంప్లీట్ యాపిల్. అలా 2 యాపిల్స్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్. అంటే నేను భగవంతుడిని అని చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. చెప్తూ ఉంటే నేనెలా భగవంతుడిని? నేను భగవంతుడిలో నుంచి వచ్చిన ఒక చిన్న శకలానిని. సముద్రమంతా భగవంతుడైతే నేను దాంట్లో ఒక బొట్టు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక అంటే నేను కాదు, అతనే భగవంతుడు అని అనుకుంటున్నాం. నేనిక్కడ హోలోగ్రామ్‌ని ఎందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, హోలోగ్రామ్ అంటే భగవంతుడు ఎలా అనడానికి, ఇప్పుడు భగవంతుని శకలాలము. భగవంతునిలో వచ్చిన పార్ట్స్ మనం ఒక కొంత భాగము. కాబట్టి నేను కాదు భగవంతుడు, అతనే భగవంతుడు అని చాలా మందికి ఫీలింగ్ ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం అంటే నువ్వు ఒక చూరు నేను దాంట్లో ఎంతటి వాడిని, నేను కాదు, అతనే పరమాత్ముడు, నేను జీవాత్మ అనే దాంట్లోనే ఉంటారు. కాదు ఫ్రెండ్స్. ఇట్లా హోలోగ్రామ్‌లో ఎలా చెప్పాను? 2 భాగాలు చేస్తే ఏమైంది? అది పేపర్ 2 భాగాలుగా విడిపోయింది. కానీ హోలోగ్రామ్‌లో అలా కాదు. 2 ఒక యాపిల్‌ని కట్ చేస్తే హాఫ్ ఆఫ్ యాపిల్ రాదు. కంప్లీట్ యాపిల్ ఒకటి, ఇంకొకటి కంప్లీట్ 2 భాగాలు. అంటే అలా అంటే మనము భగవంతుడి నుంచి వచ్చినాము అంటే కూడా మనం అర్థం చేసుకోవాలా. అది పూర్ణము, మనము పూర్ణమే. అంటే అతను ఎంత కంప్లీట్‌గా ఉన్నాడో, సంపూర్ణంగా ఉన్నాడో మనము కూడా అంతే. కాబట్టి మనము కూడా భగవంతుడు అని తెలుసుకోవడానికి నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఫ్రెండ్స్. మరి మనం ఏమని చెప్పుకుంటున్నాము? దివ్యత్వము అన్నాం. ఆ దివ్యత్వంతో మనము కనెక్ట్ కాలేకపోతూ ఉన్నాం. ఆ కనెక్ట్ కాలేక నేను భగవంతుడిని కాదు అని అనుకుంటూ ఉన్నాం. మరి నేనిక్కడ భగవంతుడిని కాదు, సరే మనలో దివ్యత్వం ఎక్కడుంది అని మనం అనుకుంటే, మన దివ్యత్వం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఎంతో లోతుకి వెళ్ళిపోయింది. ఎందుకు? అంటే దాని మీద చాలా పొరలుగా మనము కప్పేసినామనమాట. ఎలా పొరలుగా కప్పేసినాము? ఇప్పుడు చూడండి, చిన్నగున్నప్పుడే ఎగ్జాంపుల్. ఇప్పుడు మన ఫ్రెండ్స్, మన పక్కల వాళ్ళు, "నువ్వు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటావురా" అని అన్నారనుకోండి. మనం ఏం చేస్తాము? ఎప్పుడు నవ్వుతూ అంటే మనకు ఎంత బాధ లోపల ఉన్నా బయటికి ఎందుకు? వాళ్ళు చెప్పారు గదా! నవ్వుతూ ఉంటే బాగుంటావు. అలా చిన్నగున్నప్పటి నుంచి పొరలు అంటే ఎందుకు? వాళ్ళు చప్పట్లు కొడతారు. నువ్విప్పుడు నీ దగ్గరున్న వస్తువులన్నీ నువ్వు అందరికీ పంచావనుకో, చాలా బాగుంటుంది అనంటే, మనం ఎందుకు? వాళ్ళకిష్టం కదా అని పంచుతాం. అక్కడ నీకు లోపల ఇష్టం ఉండని, ఉండకపోని వాళ్ళకిష్టం కదా అని పంచడం. అంటే ఎందుకు? అలా పంచడం వల్ల వాళ్ళేం చేస్తారు? చక్కగా చప్పట్లు కొడతారు. మరి అలా ఆ చప్పట్ల కోసం మనం ఏం చేస్తున్నాము? వీటిని కప్పిపుచ్చేస్తున్నాం. అంటే పైన మన దివ్యత్వం ఏముంది అని అది లోలోతు కూరుకుపోయి, అలా పైన పొరలుగా మనకిష్టం లేని దాన్ని గూడా మనం ఇతరులకు ఇష్టము, అలా చేస్తే వాళ్ళు మెచ్చుకుంటారు అనే దాంతో మనం ఆ విధంగా ఉంటాం కదా ఫ్రెండ్స్. మరి మన దివ్యత్వము లోపలికి వెళ్ళిపోయింది. ఈరోజు మనము మన దివ్యత్వం అంటే ఏమి? ఆ దివ్యత్వంతో కనెక్ట్ అయితే మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఒక వడ్డించిన విస్తరిలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వడ్డించిన విస్తరి అంటే మనము చక్కగా భోజనానికి ఎక్కడికైనా ఫంక్షన్‌లో వెళ్ళామనుకోండి. మరి ఎంతో చక్కగా మరి మనకు విస్తరాకు వేసి, మరి చట్నీ, తాలింపు, మరి
కోసంబరి బ్యాళ్ళని, అలా కర్రీసు, చిత్రాన్నము అన్నము, స్వీటు అన్నీ అంటే ఎలా ఉంటుంది అన్నీ చూడడానికి రకరకాలుగా చాలా కళకళలాడుతూ ఉంటుంది. అలా వడ్డించిన విస్తరిలాగా మన జీవితం కూడా ఆ విధంగా ఉండాలి అంటే, మనం ఈరోజు మన దివ్యత్వంతో కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి మన దివ్యత్వం అంటే మన బలం ఏమిటి అసలు? అసలు మన బలం అంటే మన బలం ఏమిటి? ఆ బలము అంటే మన బలం అంటే ఏమనుకుంటాం ఫ్రెండ్స్? చక్కగా బలం అంటే మన మజిల్స్. మనం ఎంత లావున్నాము, మళ్ళీ మన మజిల్ ఎలా ఉంది? చక్కగా జిమ్‌కి వెళ్ళి బాగా ఏం చేస్తాము? బాగా జిమ్ చేసి, ఎక్సర్‌సైజ్ చేసి, మన బాడీని దృఢంగా పెంచుకుంటాం. అంటే చక్కగా స్ట్రాంగ్‌గా ఉండడానికి. దానికి కసరత్తు చేశాను. మరి మన లోపల ఈ సృష్టి అంటున్నాం. లోపల 90% ఉంది కదా! మరి అది ఎలా? దానికి కూడా ఒక జిమ్ ఉంది ఫ్రెండ్స్. అంటే దానికి కూడా ఒక జిమ్ ఉంది. ఆ జిమ్‌కి మనం ఇప్పుడు చేరాలన్నమాట. ఆ జిమ్ చేయగలిగితే మనలో ఉన్న బలం ఏమిటి? మనం వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం కదా! అంటే ఎక్సర్‌సైజ్ చేసినట్ల దానికి మనకు స్వభావమేమి? ఆ 90% ఏమిటి? అది మనం తెలుసుకోవాలి. మనమేమిటి? అంటే తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మనం లిస్ట్ ఏసుకోవాలి. తెలుసుకోవాలి అంటే మనం ఏమి అని మనం ఏమిటి? ఎలా ఉన్నాము? అంటే ఆ దివ్యత్వంతో కనెక్ట్ కావాలి అని ఇప్పుడు ఈరోజు మనం ఒక 4 పాయింట్స్ గురించి మనం తెలుసుకుందాం. అంటే ఆ లోపలి జిమ్ అంటే లోపలి 90% చక్కగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే దివ్యత్వంతో కనెక్టెడ్ కావడానికి మన లోపలి బలం ఏమిటి? ఇప్పుడు బయటి బలం అంటే మన కండలు చూపించి దానికి చక్కగా జిమ్‌కి వెళ్ళాము, ఎక్సర్‌సైజ్ చేసాము, స్ట్రాంగ్ అయినాం. మరి లోపల ఆ లోపలి వాటికి దేంట్లో వెళ్ళాలి అంటే ఈరోజు మనం 4 పాయింట్స్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే మన స్వభావము ఇవి మనము పుట్టినప్పటి నుంచే మనలో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ వీటిని మనం ఏం చేశాము? మనం మర్చిపోయాము. మనం ఎందుకంటే ప్రతి దానికి అంటే నువ్వే క్రియేటర్ అంటే మనం ఒప్పుకుంటామా ఫ్రెండ్స్? నేనెక్కడ క్రియేటరు? నా నుంచి ఏం సృష్టి మొదలవుతుంది? నేనేం చేయగలను? ఎప్పుడు అదే అంటే మనమొచ్చి నువ్వే భగవంతుడు అని ఇంకొకరు వచ్చి మనల్ని అంటే ఇంకొకరు వచ్చి చెప్పాల్సొస్తా ఉంది. నువ్వు క్రియేట్ చేయగలవు. నువ్వే ఏదైనా సృష్టించగలవు. నువ్వు భగవంతుడు అని ఇంకొకరు వచ్చి చెబితే గాని మనము తెలియని స్థితిలో ఉన్నాం. ఎందుకు? ఎన్నో పొరలు పొరలు కప్పేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి మన స్వభావం ఏమిటి అని 4 సిద్ధాంతాలన్నాం కదా ఫ్రెండ్స్. మొట్టమొదటిది ప్రేమ. ఆ ప్రేమ అంటే ఇది మన లైఫ్‌లో ఎలా లభిస్తుంది అంటే ఫ్రెండ్స్ మరి ప్రేమ అనేది మనం ఏం చేస్తే లభిస్తుంది అనేది ఈ రోజు టాపిక్‌లో ఫస్ట్ 4 స్వభావాలు మనవి. ఆ స్వభావాలు చిన్నగున్నప్పుడు పుట్టినప్పటి నుంచే మనతో ఉన్నాయి. కానీ మనం వాటిని మర్చిపోయాము. ఈ రోజు వాటిని మనము వెలికి తీసి అవి ఏమిటి? అవి మన లైఫ్‌లో మనము పాటిస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది? వడ్డించిన విస్తరిలాగా. అవే 4 పిల్లర్స్ ఫ్రెండ్స్. మన జీవితానికి గట్టి పునాది స్తంభాల లాంటివన్నమాట. మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ అంటే ఎవరైనా చూడండి మనము ప్రేమమయులము అంటే మనకే నవ్వొస్తుంది. మనం ప్రేమమయులమా? మనకు పక్కవాడిని చూస్తే అసలే సరిపోదు. వాడలా ఉన్నాడు, వాడిలా ఉన్నాడు, వాడిలా చేస్తాడు కాబట్టి నాకు సరిపోదు. వాడలా అంటే పక్కవాడంటేనే మనకు సరిపోవటం లేదు. మరి మనమెలా ప్రేమమయులం? యెస్. అవునా కాదా ఫ్రెండ్స్? అంటే మనము ప్రేమమయులమా? మరి మనకు పక్కవాడంటేనే మనకు సరిపోవటం లేదు కదా! అంటే ప్రతి ఒక్కటి ఈ సృష్టిలో ఏం కోరుకుంటా ఉంది ఫ్రెండ్స్? ప్రతి ఒక్కటి ఈ సృష్టిలో ప్రేమించబడడం. అంటే ప్రతి ఒక్కరిని అందరూ నన్ను ప్రేమించాలి అని సృష్టిలో ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా ఫ్రెండ్స్. ఒక చెట్టు గాని, ఒక చీమ గాని ఎవరికైనా కానీ ప్రేమించబడాలి అని ఉంటుంది. అంతేగాని ఎవరికైనా ద్వేషించాలి అని ఉంటుందా? చెట్టు వాటికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనము అనాగరికంగా ఒక చెట్టుని నరికేసామనుకోండి, అది కూడా చాలా బాధపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు బాధ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు బాధ అయినప్పుడు మనము ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుని కావలించుకుంటే
మనలో ఉన్న బాధని ఆ చెట్టు తీసుకుంటుంది ఫ్రెండ్స్. మరి ఆ చెట్టు తీసుకోవడం వల్ల మన మనసంతా చాలా క్లియర్ గా అయిపోతుంది. మరి అలా మనం ఒక చెట్టుని కూడా ఆ చెట్టుని కొట్టేస్తే అది కూడా భరించలేదు. అది కూడా విలవిలలాడిపోతుందన్నమాట. ఇంకా ఒకటి ఫ్రెండ్స్, మనం ఏమనుకున్నాము, ఈ సృష్టిలో మనల్ని అన్‌కండీషనల్ గా ప్రేమించేది ఎవరు? ఎవరు ప్రేమిస్తారు ఫ్రెండ్స్ అన్‌కండీషనల్ గా? ఆ సృష్టి ప్రేమిస్తుంది. మరి ఎలా చెప్పగలము ఆ సృష్టి మనల్ని అన్‌కండీషనల్ గా ప్రేమిస్తా ఉంది? మరి ఎలా చెప్పగలము అన్‌కండీషనల్ గా ప్రేమిస్తా ఉంది అంటే? మరి చూడండి, అని ఒక దొంగతనం చేయని, ఒక చెడు పని చేయని, ఏది చేసినా మన అమ్మా, నాన్న అయినా చెప్తారు. అలా చేయడం తప్పు. కానీ ఆ సృష్టి వచ్చి ఎప్పుడైనా మీకు చెప్పిందా? నువ్వు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని ఎప్పుడూ చెప్పలేదు. అది ప్రతి ఒక్కరిని అంటే ఫ్రీ విల్ ఇచ్చింది. నువ్వు ఏం చేసినా చేసుకో. అందరిని ఇష్టపడతా ఉంది మరి. అన్‌కండీషనల్ లవ్. అంటే అంత ఫ్రీ విల్ ఇచ్చేసింది. మనం ఏం చేసినా, ఎలా ఉన్నా సృష్టి మనల్ని ఇష్టపడతా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వాలంటైన్స్ డే అంటే మనం ఏమనుకుంటాము? అంటే ప్రేమ అంటున్నాం. ప్రేమ అంటే మన దృష్టిలో ఏమి? ఒక గులాబీ పువ్వు తీసుకొని పోయి మనం ఒకరికి ఇవ్వడం. అలా ఒకరికి ఇవ్వడం వలన ఏమైతుంది? అలా ఇవ్వడం వలన అదే మన దృష్టిలో ప్రేమ అంటే. ఐ లవ్ యూ చెప్పడం, ఒక గులాబీ పువ్వు ఇచ్చి, ఒక వాలంటైన్స్ డే ఇచ్చి. లేదా మనకెవరైనా కొత్త బట్టలు ఇచ్చారనుకోండి. లేదా మనకెవరైనా మనకిష్టమైన పదార్థం, ఒక స్వీట్ చేసి ఇచ్చారు. ఏదైనా అలా ఇస్తే అది మన దృష్టిలో ప్రేమ అంటే అదే. కానీ ప్రేమ అంటే అది కాదు ఫ్రెండ్స్. అది సృష్టి ఎలా ప్రేమిస్తా ఉంది? అన్‌కండీషనల్ గా ఫ్రీ విల్ ఇచ్చింది. నువ్వు ఏం చేసినా ఎప్పుడైనా చెప్పిందా నువ్వు చెయ్యొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు. నువ్వు ఎలా ఉన్నా ఇష్టపడతా ఉంది కదా ఫ్రెండ్స్. ఏమి చేసినా ఇష్టపడతా ఉంది. అది అసలైన ప్రేమ అంటే ఫ్రెండ్స్. అలా ఉండాలి మనం కూడా. ఎలా? ఇప్పుడు మనం ప్రేమ అంటే ఇప్పుడు చూడండి, మన ఫ్రెండ్స్ ని తీసుకున్నాం. ఫ్రెండ్స్ ని తీసుకుంటాం. ఏమి? నా ఫ్రెండు అంటే నాకు ఇష్టమే గాని కొంచెము చాలా అతిగా మాట్లాడుతుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం రా, కానీ కొంచెం చాదస్తం. ఆ పని చేయొద్దు, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు అంటే మరి నువ్వు ఏదో ఒక కండిషన్ ఇలా ఉంది కాబట్టి నాకు ఇష్టం కాదు అని అంటున్నావు. అది కాదు ఫ్రెండ్స్. ప్రేమ అంటే ఏమిటంటే ఫస్ట్ మనల్ని మనం స్వీకరించడం. మనల్ని మనం స్వీకరించడం. రెండవది ఇతరులను స్వీకరించడం. మరి మనల్ని మనం స్వీకరించడం అంటే మనం అద్దంలో చూసుకుంటాం. అద్దంలో చూసుకొని, అయ్యో ఇక్కడ చాలా లావుగా ఉందే, నేను ఇలా లావుగా కనిపిస్తున్నాను, ముక్కు పొడువుగా ఉంటే బాగుండిందే, నేను నల్లగా ఉన్నాను, ఇంకా కొంచెం కలర్ ఉంటే బాగుండిందే, పొడువుగా ఉంటే బాగుండింది, సన్నగా ఉంటే బాగుండుండు అని ఇలా అనుకుంటూ ఉన్నాం. అలా కాదు ఫ్రెండ్స్. మనము ఎలా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, తెల్లగా ఉన్నా, లావుగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా నిన్ను నీవు స్వీకరించడం. ఎలా ఉన్నా అది ప్రేమ అంటే. అంటే స్వీకరించడం. ఈ ప్రేమని మన లైఫ్ లో మనం పొందాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? యాక్సెప్టెన్స్, అంగీకరించడాన్ని నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ప్రేమను పొందాలి అంటే మనం అంగీకరించడాన్ని నేర్చుకోవాలి. మొట్టమొదట ఏం చేయాలి? మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. రెండవది ఎలా? ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా అంటే ఇప్పుడు ఏం చెప్పాను ఫ్రెండ్స్ మీకు? మరి మా అమ్మ చాదస్తం రా, మా ఫ్రెండ్ అతిగా మాట్లాడుతుంది, అలా కాదు. వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు స్వీకరించగలగాలి. వాళ్ళని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలిగితే అదే ప్రేమ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ప్రతి దేశం తీసుకోండి, ప్రతి ఒక్కరికి ఈ మానవాళి ఎలా ఉన్నారంటే ఈ ప్రేమకు ఆపోజిట్ ఏం ఫ్రెండ్స్? ద్వేషం. అవునా? ఆ ద్వేషం ఎలా ఉంది? ప్రతి దేశంలో తీసుకున్నా ఒక దేశానికి ఇంకొక దేశానికి పట్ల ఏమి ద్వేషం. ఆ మానవాళిలో ఆ ద్వేషం అనేది ఎక్కువగా ఉంది. ఆ ద్వేషము ఎప్పుడైతే ప్రేమగా మారుతుందో మరి ఈ సృష్టి అంతా ప్రేమమయం అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్‌ది మూల స్తంభం ఏమిటిది? మనలో ఉన్న దివ్యత్వానికి కనెక్ట్ కావాలి. ఈ ప్రేమ మనలో ఉంది. కానీ మనము ఈ భౌతిక దృష్ట్యా, ఈ ఫిజికల్‌గా మనకు కనిపించే వాటి దృష్ట్యా వాటన్నింటిని మర్చిపోయాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేయడం నేర్చుకుందాం ఫ్రెండ్స్. మరి మొట్టమొదటిది ఏమన్నాను? ప్రేమ. దాన్ని మనం ఎలా పొందొచ్చు అంటే
దాన్ని యాక్సెప్టెన్స్ ద్వారా మనము పొందొచ్చు ఫ్రెండ్స్. మరి రెండవది ఏమిటి? మరి రెండవ మన స్వభావం ఏమిటి అంటే రెండవది సంపూర్ణ ఆరోగ్యం. మరి ఫ్రెండ్స్ సంపూర్ణ ఆరోగ్యము అన్నప్పుడు ఆరోగ్యము అంటే ఇప్పుడు ప్రస్తుతము చాలా మందికి ఆరోగ్యం పట్ల చాలా ఎరుక ఉంది. అవేర్‌నెస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు హెల్త్ బాగుండాలి. నేను జిమ్ చేయాలి. నేను ఎక్సర్‌సైజ్ చేయాలి. నేను వాకింగ్ చేయాలి. నేను అనవసరమైన ఫుడ్ తినకూడదు. అంటే తినకూడని పదార్థాలనన్నింటినీ తింటూ తినకూడదు. చాలా అవేర్‌నెస్ వచ్చింది. అంటే ఇక్కడ ఆరోగ్యం పట్ల అవేర్‌నెస్ వచ్చింది. అంతేకాదు ఇది కూడా వచ్చింది ఫ్రెండ్స్. సంపూర్ణ ఆరోగ్యము అన్నప్పుడు ఒక మన ఫిజికల్ హెల్తే కాదు ఫ్రెండ్స్. ఫిజికల్ హెల్త్‌తో పాటు మరి మన మెంటల్ హెల్త్, మన మనోభావాలు, మన భావోద్వేగాలు కూడా బాగా ఉండడమే సంపూర్ణ ఆరోగ్యం అంటే అర్థం ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికీ ఎరుక చాలా ఉంది అన్నాను కదా! చాలా మందికి తెలుసు. మన ఆరోగ్యము అంటే ఓన్లీ మన ఆరోగ్యమే కాదు. మన భౌతికంగా ఉండే ఫిజికల్ బాడీనే కాదు. మనకు చక్కగా మన మెంటల్ హెల్త్, మన ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ కూడా బాగుండాలి అనేది అందరికి తెలుసు. మరి ఈరోజు మనం ఈ సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి? ఈ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలి అంటే మనము క్షమించడం. దాన్ని మనము ఏం చేయాలి? ఆలింగనం చేసుకోవాలి. క్షమించడాన్ని ఆలింగనం చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనము నిజంగా ఫ్రెండ్స్ మనము ఇతరులని క్షమించే విధంగా ఉన్నామా అంటే చాలా మందికి క్షమించడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇతరులని క్షమించలేకపోతున్నారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు కదా ఫ్రెండ్స్. మనమే క్రియేట్ చేసుకుంటున్నాం ప్రతీదీ. ఎలా అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను చూడండి మీకు. మనకు మన చిన్నగున్నప్పుడు తీసుకుందాం. మన స్కూలు అంటే మన స్కూల్ డేస్‌లో మన ఫ్రెండ్ ఒకడు రోహన్ అనుకుందాం. వాడు ఏం చేసేవాడు? ఎప్పుడు పుస్తకాలు తీసుకోవడము, చింపివేయడము, పెన్సిల్స్ తీసుకోవడము, పెన్ను తీసుకోవడము, అంటే అన్నిటిని లాక్కోవడము, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. వాడి మీద మనకెప్పుడు స్కూల్ డేస్‌లో నుంచి వాడి మీద కోపముంది. ఇప్పుడు వాడిని మనం తలుచుకుంటే కూడా వాడి మీద కోపమొస్తుంటుంది మనకు. ఎందుకు? ఎందుకు కోపమొస్తుంది ఫ్రెండ్స్? ఎందుకంటే ఇప్పటికి వాడు నా ప్రతి వస్తువు తీసుకునేవాడు. నాకు వాడంటే ఇప్పటికి వాడిని చూస్తే నాకు ఒళ్ళు మంటుతుంది. అది ఇడిచిపెట్టేయండి ఫ్రెండ్స్. అది చిన్నగున్నప్పటిది. ఇప్పుడు ఎలా ఉంటాము? ఇలాంటివి ఫ్రెండ్స్ ఫస్ట్ మన మనసులో నుంచి తీసేయాలి. వాడిని చూస్తే నా రక్తం సలసలా మరుగుతుంది. నేను వాడిని చూస్తే చంపి పడేయాలన్నంత కోపం వస్తుంది. ఇలాంటివి మనం ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. అంటే మనకు అందరికీ కనిపించే బాడీ ఏమిటిది ఫ్రెండ్స్? ఈ అన్నమయ కోశం. మనం ఇక్కడ 3 కోశాల గురించి కొద్దిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. 3 కోశాల గురించి ఏమిటి అంటే మొట్టమొదటి మన ఫిజికల్ బాడీ. దీన్నేమంటాము? అన్నమయ కోశము అంటాం. ఇక్కడ 3 కోశాల గురించి ఊరికే అంటే మనకు ఇక్కడ మెంటల్ భావోద్వేగము అన్నాము. రోగాలు ఎలా వస్తాయి? అంటే క్షమించడం ద్వారా రోగాలను క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పాను కాబట్టి దీనికి కొద్దిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీని వెనకాల ఏముంటుంది మనకు? ప్రాణమయ శరీరం. ప్రాణమయ శరీరంలో ఎప్పుడైతే బ్లాక్స్ ఏర్పడతాయి, బ్లాక్స్ అంటే మనందరికీ తెలిసిందే గదా! ధ్యానం చేస్తాం గాబట్టి బ్లాక్స్ ఏర్పడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాదు. ధ్యానం చేస్తే అవన్నీ క్లియర్ అయితాయి అనేది మనకన్నీ తెలుసు. అంటే అక్కడ మనకు ప్రాణమయ శరీరంలో బ్లాక్స్ ఏర్పడడం వల్ల మన ఈ ఫిజికల్ బాడీ అంటే ఈ కనిపించే శరీరంలో రోగాలనేవి వస్తూ ఉన్నాయి. మరి ఆ ప్రాణమయం శరీరంలో బ్లాక్స్ ఎందుకొస్తూ ఉన్నాయి? మరి మనకి అన్నమయ కోశము, నెక్స్ట్ ప్రాణమయ కోశము, ఆ ప్రాణమయ కోశానికి లోపలేముంటుంది? మనోమయ కోశము. ఏమంటారు ఫ్రెండ్స్? దాన్ని మనోమయ కోశము. ఆ మనోమయ కోశంలో ఏమవుతుంది? మనోమయ అంటే ఒకరి మీద మనకు ద్వేషము గాని, పగ గాని, అసూయ గాని, జెలస్సు ఏదో ఒకటి ఉంటుంది గదా! మన నెగెటివ్ భావాలు. అలాంటివి ఎప్పుడైతే మన మనసులో ఉంటాయో ఇప్పుడు చెప్పాను కదా! ఒకరిని చూస్తే మనకు సరిపోదు. అంటే ఒకరిని చూడడం వల్ల వాళ్ళు చేసిన తప్పులు గుర్తుకెప్పుడూ వస్తుంటాయి. అంటే ఆ చిన్నగున్నప్పుడు చెప్తాను గానీ, మనకు పెద్దగయినంక కూడా ఎన్నో ఉంటాయి గదా! మనకు అప్పిచ్చిన వాడు కావచ్చు, లేకుంటే మనల్ని ఏదైనా అనవసరంగా తిట్టిన వాళ్ళు కావచ్చు. మనకి వాళ్ళని గుర్తు చేసుకున్న వెంటనే మన మనసులో ఇప్పటికీ కోపము, ద్వేషము వాళ్ళ మీద వస్తుంది.
అలా ఉండడం వల్ల మనకేమైతా ఉంది, ఆ మనోమయ కోశంలో అలాంటివి ఏర్పడడం, వాళ్ళని గుర్తుకు తెచ్చుకున్న మాటల ద్వారా, లేదా వాళ్ళు కనిపించిన వాళ్ళ మీద ద్వేషభావం ఏర్పడడం వల్ల అదేమైంది, మన ప్రాణమయ కోశంలో ఒక ఆహ్, బ్లాక్‌గా ఏర్పడిపోయింది. ఎందుకు ఏర్పడింది? అందుకనే రోగం వచ్చింది అంటే మనం మొట్టమొదటగా తెలుసుకోవాల్సిందేమి? బ్లాక్స్ ఏర్పడినాయి. కాబట్టి వాటిని తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి? మన మనోమయ కోశంలో అంటే మన మనసులో ఇతరుల పట్ల, ఎవరి పట్ల లిస్ట్ వేయాలి ఫ్రెండ్స్. ఊరికే కూర్చొని అనవసరంగా ఆహ్, నేను అది కొందామా? ఇది కొందామా? వాటికి కాదు ఫ్రెండ్స్ లిస్టు. నీ మనసులో ఏముంది? ఎవరి మీద ద్వేషం ఉంది? ఎవరి మీద పగ ఉంది? ఎవరి మీద కోపం ఉంది? ఒక లిస్ట్ వేయి. వాళ్ళందరిని తొలగించేయి. తొలగించేసుకుంటూ పోతే నీ ప్రాణమయ కోశంలో ట్యాక్స్ ఏర్పడతాయి కాబట్టి మనం వాటిని తొలగించుకోవాలి. వాటిని తొలగించుకోవాలంటే మన మనసులో ఇతరుల పట్ల ఉన్న ముద్రల్ని తొలగించుకోవాలి. ఇప్పుడు ఒక మైగ్రేన్ వచ్చింది. మైగ్రేన్ హెడేక్ రావడం ఇప్పుడు ప్రతీదీ ఎనర్జీనే కదా ఫ్రెండ్స్. ప్రతీదీ ఎనర్జీ. మనము కాస్మిక్ ఎనర్జీ అనేది మనలో ప్రవహిస్తుంది. మనలో ఉన్న ఆ ఎనర్జీ సరిగా జరగకపోవడం వల్ల మనకి ఇక్కడ బ్లాక్స్ అనేవి ఏర్పడుతున్నాయి అని అనుకున్నాం కదా. మరి ఆ బ్లాక్స్ ఏర్పడడానికి కారణమేమి? ఆ ప్రాణమయ మన మనోమయ కోశంలో ఉన్న ఆలోచనలు. వాటిని తొలగించాలి. ఈ మైగ్రేన్ అంటే ఇప్పుడు ఈ మనకు తలకు వచ్చే ఆ ట్యూబ్ ద్వారా ఎనర్జీ పాస్ అయ్యేది సరిగా ఎనర్జీ పాస్ చేయటం లేదు. అందుకే మనం ఫస్ట్ మన బాడీలో రోగం వచ్చిన వెంటనే నాకు ఎవరి మీద కోపం ఉంది, ఎవరి మీద ద్వేషం ఉంది, ఎవరి గురించి ఆలోచిస్తున్నాను అనేది మన మైండ్ లో తీసేస్తే చక్కగా ఆ ఎనర్జీ, ఆ కాస్మిక్ ఎనర్జీ మన ప్రాణమయ కోశంలో క్లీన్ గా పనిచేసి మనకు ఈ అన్నమయ కోశంలో ఈ ఫిజికల్ బాడీలో రోగాలనేవి లేకుండా చేస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంకొక ఉదాహరణ తీసుకుందాం అనుకోండి. మరి డాక్టర్ దగ్గరికి ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా చెయ్యి కట్ అయిందనుకో, మనం ఏం చేస్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడు? ఆయింట్మెంట్ దానికి అంటే డ్రెస్సింగ్ చేసి పంపిస్తాడు. మళ్ళీ కొన్ని రోజులకి మరీ వచ్చింది. మళ్ళీ పోతే మళ్ళీ డ్రెస్సింగ్ చేసి పంపిస్తాడు. మళ్ళీ వచ్చింది. కానీ డాక్టర్ ఇది కాదు, ఇది ఒక ట్యూమరు, ఇది ఒక క్యాన్సరు అని చెప్తాడు. దాన్ని కట్ చేసి పంపిస్తాడు. మళ్ళీ వచ్చిందనుకోండి, నాకు తెలీదు, ఇది 4 స్టేజు అని చేతులెత్తేస్తాడు డాక్టర్. డాక్టర్‌కేం తెలుసు? మనోమయ కోశము, ప్రాణమయ కోశం ఇవన్నీ డాక్టర్ ఆలోచించడు. నీ శరీరానికి ఏమొచ్చింది? దాన్ని పోవడానికి టాబ్లెట్స్, మందులు ఇస్తాడు. కానీ ఇక్కడ మనం చేయాల్సిందేమి? మన శరీరంలో, మన ఆలోచనల్లో ఇతరుల పట్ల ద్వేషము, అవన్నీ ఉన్నాయి గదా! చిన్నగున్నప్పటి నుంచి ఒక లిస్ట్ వేయాలి ఫ్రెండ్స్. ఎవరి మీద కోపం ఉంది, వాటన్నింటిని మనం తీసేస్తే, మన మైండ్ అంతా క్లియర్ అయిపోతే, మన ప్రాణమయ కోశంలో ఎనర్జీ చక్కగా పాస్ అవుతుంది. మనకు రోగాలొస్తే ధ్యానం ఎక్కువ చేయాలని తెలుసు ఫ్రెండ్స్. మరి అలా ధ్యానం బాగా చేస్తూ ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. మరి ఇలా మనము ఇంకొకరి పట్ల మన కోపాన్ని, ద్వేషాన్ని తీసేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ అంటే ఈ మనోభావాలు కూడా అంతే కదా ఫ్రెండ్స్. ఒకటేమి ఫియర్ బేస్డ్. ఎవరైనా మన వస్తువులు తీసుకొని పోతారేమో అని ఒక మనకు భయం ఉంటుంది. అంటే అది ఏమిటిది? భయం. ఆ భయంతో వచ్చే మనోభావాల వల్ల ఇప్పుడు మన తమ్ముడు ఉన్నాడనుకోండి. మనం ఏదైనా తింటున్నాం. మన తమ్ముడో, మన అక్కో, చెల్లో వస్తే మనం ఏం చేస్తాము? చక్కగా వాళ్ళకి తినడానికి ఇస్తాం. అదే అంటే అలా ఎగ్జాంపుల్‌కి. ఇప్పుడు ఏదైనా సామాన్లే మన ఇంట్లో ఉన్నాయనుకోండి. వాడొచ్చి మన సామాన్లన్నీ లాక్కొని పోతాడేమో! అంటే అదేమి ఫియర్ బేస్డ్. అంటే మనకు భయం, భయానికి సంబంధించిన ఎమోషన్ అన్నమాట. అలాంటివి అంటే అలా చెప్తూ ఉన్నానన్నమాట. అలాంటివన్నీ ఫియర్ వచ్చినప్పుడు మన మనోభావాలు సరిగా ఉండవు. కాబట్టి ఫ్రెండ్స్ ఇలా మనము
మనకు ఇతరుల పట్ల ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని మనం తీసేసుకుంటూ పోయినామనుకోండి, ఎప్పుడైతే మనం వాళ్ళని క్షమిస్తామో, అక్కడ క్షమించడం వల్ల వాళ్ళకేమీ ప్రయోజనం లేదు ఫ్రెండ్స్. క్షమించేయడం వల్ల మన మైండ్‌లో వాళ్ళను తీసేసినామనమాట. కాబట్టి క్షమించడం ఎంత కష్టమైనా మన ఆరోగ్యం బాగుండాలి. మనం హెల్తీగా ఉండాలి అంటే, మనకు ఇతరుల పట్ల ఉన్న మనోభావాల్ని మనం తీసేయాలి అనేది మనమిక్కడ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి మూడవ సిద్ధాంతం. మూడవ ఇప్పుడు 4 పిల్లర్లు అన్నాను. మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ ఎలా లభిస్తుంది అంటే, మనము అలవింగ్ చేయడం ద్వారా. రెండవదేమి? మరి సంపూర్ణ ఆరోగ్యం, కృతజ్ఞత. అంటే ఇక్కడ వాళ్ళ మీద కోపం పోవాలి అంటే, వాళ్ళని క్షమించేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు వాడి పట్ల కోపం ఉంది. వాడిని చూసి నాకు రక్తం సలసల మరుగుతుంది. వాడిని నువ్వు తీసేయాలి నీ మైండ్‌లో నుంచి. తీసేస్తే నీ రోగం పోతుంది. అంటే ఎవరి కోసం చేస్తున్నావు? నీ కిరీటం ఏం పోదు కదా ఫ్రెండ్స్. మన కిరీటం పోతుందా? ఎవరినైనా క్షమించం. ఇక్కడ ఒక చిన్న ఇది కూడా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళే ఇద్దరు కొట్లాడింటాం. చాలా కోపంగా ఉంటుంది. నువ్వు ఒక్కసారి నోరు తెరిచి క్షమించమని అడిగినావనుకోండి, తప్పు లేకపోయినా ఎదుటి మనిషిలో చాలా మార్పొస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తన తప్పు లేకున్నా ఒప్పుకున్నారు కదా అని వాళ్లకు మీ మీద ప్రేమ కలుగుతుంది. మీకు కూడా ఏమి మన కిరీటం పోతుంది ఏదన్నా ఏం పోతుంది ఫ్రెండ్స్? పోయేదేమీ లేదు. ఉండేది 4 రోజులు. దానికి మనము ఇతరుల మీద ద్వేషము, పగ పెంచుకొని జీవించడం అవసరమా ఫ్రెండ్స్? ఉన్నది 4 రోజులు. ఆ 4 రోజుల్ని మనము మన మనసు గాని, మనం ఎదుటి మనిషిని గాని హాయిగా ఉంచడానికి మరి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. ఎవరి కోసమో కాదు ఫ్రెండ్స్ క్షమించడం. మన కోసమే. ఫ్రెండ్స్ మరి మూడవ స్వభావం ఏమిటి అంటే సమృద్ధి. సమృద్ధి మన జీవితంలో ఎలా లభిస్తుంది అంటే, మనము కృతజ్ఞతని మన జీవితంలో అవలంబించాలన్నమాట. కృతజ్ఞత అనేది అంటే మన జీవితంలో సమృద్ధి అనేది వస్తుంది. ఫ్రెండ్స్ మనకు ఫస్ట్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎన్నో వర్క్‌షాప్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సంపద, సమృద్ధి అని. అంటే నేను వాటిని అనటం లేదు. ఇక్కడ మనము ఏం తెలుసుకోవాలి అంటే ఒకటి మన మనసుకు చాలినంత తృప్తి. ఇప్పుడు ఫ్రెండ్స్ నా దగ్గర ఒక 50 డ్రెస్సులున్నాయనుకోండి. నాకింకా తృప్తి లేదు. ఇప్పుడు ఒక కొత్త సినిమా వచ్చింది. దాంట్లో ఆ చీర వచ్చింది. మరి నెక్స్ట్ పండగొచ్చింది. కొత్తగా పండగకి డ్రెస్సులొచ్చినాయి. అవి బాగున్నాయి. అంటే ఎన్ని ఉన్నా ఇంకా కావాలి. ఎన్ని తీసుకున్నా నా దగ్గర ఏమున్నాయి అనే ఫీలింగ్ ఉంటుంది. అలా కాకుండా ఎన్ని తీసుకున్నా, ఎన్ని ఉన్నా అలాంటి ఫీలింగ్. అలా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 జతలున్నాయి. చాలినంత, మనసుకు చాలు ఉన్నాయి కదా అనేది ఎప్పుడొస్తుందో, అది సంతృప్తి వస్తుందో, అప్పుడు మనకు జీవితంలో సమృద్ధి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నీకేమున్నాయి అని మనం ఒక మనిషిని అడిగినామనుకోండి ఫ్రెండ్స్. ఏమున్నాయి అంటే, ఎవరైనా ఏమైనా చెప్తారా ఫ్రెండ్స్? ఏం చెప్తారు? ఏమున్నాయి? నాకు ఇల్లుందా? కారుందా? నాకు బైకుందా? అంటే ఇలా మాట్లాడుతుంటారు. అలా కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ నీకేమున్నాయి? వాటికి లిస్ట్ వేయాలి ఫ్రెండ్స్. లిస్ట్ వేయండి. చక్కగా తల్లి, తండ్రి ఉన్నారు. భార్య అనుకోండి, మంచి భర్త ఉన్నాడు. మంచి భార్య ఉంది. పిల్లలున్నారు. మరి మనకు భగవంతుడు ఇచ్చినాడు ఈ శరీరం. ఆ! ఎన్ని అవయవాలున్నాయి ఫ్రెండ్స్. ఈ చేతులు, కాళ్ళు, గుండె ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. లివరు ఎన్నున్నాయి ఫ్రెండ్స్. కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ. అవన్నీ పని చేస్తూ ఉంటేనే మనము చక్కగా ఉంటున్నాం. మరి వాటికి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పుకున్నామా? చక్కగా ఒక ఒక పైకప్పు కింద ఉన్నాం. 3 పూటలా తింటున్నాం. చక్కగా తినింది అరుగుతా ఉంది. మరి వీటన్నింటికి కృతజ్ఞత ఎప్పుడైనా చెప్పుకున్నామా? నీకేముంది అంటే, నాకొక ఇల్లుంది తృప్తి లేదు. నాకింకా ఒక ఇల్లు కావాలి. ఇంత డబ్బుంది నాకిప్పుడు. ఒక 1,00,00,000 ఉంది. లేదు నాకు 10,00,00,000 ఉండాలి. తృప్తి అనేది అందుకనే చాలినంత మనసుకు ఎప్పుడు 10 బట్టలే 10 డ్రెస్సులే ఉండని నాకు ఉన్నాయి చాలినంత అని నువ్వు ఎప్పుడు తృప్తిగా ఫీల్ అవుతావో అప్పుడు నీ జీవితంలో సమృద్ధి అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. సమృద్ధి అంటే అంతేగాని ఏదో కాదు ఫ్రెండ్స్. నీకు తృప్తి కలగడం నీకు ఉన్నంతలో అందుకని ఫస్ట్ లిస్ట్ వేయాలి ఫ్రెండ్స్. అందుకనే మనము ఏది ఒక ఆలోచన తీసుకోండి అది ఎనర్జీ రూపంలోనే ఏది తీసుకోండి ఒక ఎనర్జీ. ఈ సృష్టి నువ్వు ఏమిస్తావో అంటే ఈ సృష్టికి నువ్వు ఏమిస్తావో దాన్ని 3 రెట్లు నీకు ఇస్తా ఉంది. ఇప్పుడు నీ సృష్టికి ఒకటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చాలా
సంతోషంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటావు. అని అనుకోవాలా? సృష్టి తెలుసుకోవాలి. సృష్టి ఏం తెలుసుకుంటుంది ఫ్రెండ్స్? ఓన్లీ నీ మాటలనేమి పట్టించుకోదు. అది ఓన్లీ మన ఫీలింగ్, మన భావాలను మాత్రమే ఆ సృష్టి తీసుకుంటుంది. మరి మన భావాలను మాత్రమే ఆ సృష్టి తీసుకుంటుంది కాబట్టి, నేను సంతోషంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానని ఇక్కడి నుంచి చెప్తున్నావు. కానీ నీ మనసులో ఏముంది? నువ్వు సాడ్‌గా ఉన్నావు, బాధగా ఉన్నావు. కానీ ఆ సృష్టి ఏం తీసుకుంటుంది? ఆ బాధనే తీసుకొని నీకు అదే మూడింతలు చేస్తుంది. నీకేముంది అని అడిగినావు. నాకేముంది? డబ్బుందా? ఇల్లుందా? వాకిలుందా? కారుందా? ఇవన్నీ. ఓహో! నీకేమీ లేదు అనేది ఆ సృష్టి తీసుకుంటుంది నీ మనసులో ఫీలింగ్‌ని. అదే ఇస్తుంది నీకు లేదు. ఎందుకంటే నాకు లేదు, నాకు లేదు. 24 గంటలు మనమేమి నాకు లేదు, నాకు లేదు అంటే మనిషి చేస్తున్న పని కదా ఫ్రెండ్స్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇది. నేను చెప్తా ఉన్నది. అంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అదే కదా ఫ్రెండ్స్. మనం ఏమనుకుంటే అదే ఇస్తుంది సృష్టి. నువ్వు బాధని పంచితే బాధనిస్తుంది. నువ్వు సంతోషాన్ని పంచితే నేను హాయిగా ఉన్నానప్పా నేను. ప్రతి 3 పూట్ల తింటున్నాను. నేను నాకు చేతనైనంత సేవ చేస్తున్నాను. నాకు ఉన్నంతలో ఇతరులకిస్తున్నాను. నువ్వు తృప్తిగా ఉండు. మరి అబ్బా! ఇతనెంతో హాయిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు తృప్తిగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు. కాబట్టి నీకు ఇంకా ఉన్నందులో ఇంకా సమృద్ధిగా ఇస్తుంది ఆ సృష్టి. మనం ఎలా ఉన్నాం ఫ్రెండ్స్? ఉద్యోగాలు ఎక్కడున్నాయి? చాలా కాంపిటీషన్. మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం ఫ్రెండ్స్? ఏం నేర్పిస్తున్నాము? ఉద్యోగాలు లేవురా! బాగా చదువుకో. లేకుంటే సంకనాగిపోతావు. మనం ఇట్లే అనుకుంటాం. నువ్వేం చేయాల్సొస్తుంది? లాస్ట్‌కి ముసులు తిక్కి బ్రతకాల్సొస్తుంది. బాగా చదువుకో. అలా కాదు ఫ్రెండ్స్. మనకిప్పుడు అన్నీ తెలుసు. మనకంటే చిన్నగున్నప్పుడు మనకు తెలీదు. మనము అన్నీ లేదు, లేదు అనే దాంతోనే పెంచబడినాం. డబ్బు గూడా అంతే గదా ఫ్రెండ్స్. డబ్బు ఎలా డబ్బు సంపాదించడం చాలా కష్టము. చెట్లకు డబ్బు కాస్తుందా అని మన ఇంట్లో వాళ్ళందరూ అనేవాళ్ళు. అంటే అవన్నీ మన మైండ్‌లో నాటుకుపోయాయి. ఫ్రెండ్స్ ఏది కష్టం కాదు. ఎప్పుడు మనకు నెగెటివ్ థింకింగ్ ఒక వ్యాపారం చేసినా, ఒక బిజినెస్ చేసినా డబ్బుకి ఏదైనా ఒక బిజినెస్ గాని, డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు. మన ఆలోచనల్ని మార్చుకోవాలి. ఈ బిజినెస్ చేస్తే నాకొస్తుందో రాదో, నాకొస్తుందో రాదో అంటే నీకు రాదు ఫ్రెండ్స్. నాకొస్తుంది. నేను చక్కగా లాభాన్ని సాధించగలను. ఏదైనా ఒక ఉద్యోగం తీసుకోండి. నేను ఇప్పుడు ఈ ఉద్యోగానికి అప్లై చేస్తున్నాను. నాకు ఖచ్చితంగా వస్తుంది. మనం పిల్లలకి ఏం చెప్పాలి? బాగా చదువుకోండి. బాగా చదువుకోండి అని చెప్పకూడదని చెప్పటం లేదు. బాగా చదువుకోండి. మీకు ఉద్యోగం వస్తుంది. మీ ఫ్రెండ్‌కి ఉద్యోగం వస్తుంది అని మనం చెప్పాలి ఫ్రెండ్స్. అంతేగాని లేదు, లేదు అనే దృష్టితో వాళ్ళని పెంచకూడదు. ఇప్పుడు ఎందుకంటే ఈ సృష్టిలో ఎలా ఉందంటే ఫ్రెండ్స్ ఎంత ఉందో తెలుసా ఫ్రెండ్స్? మనం జనాభా ఎంత ఉందో దానికి 5 జనాభా ఉన్నా కూడా అందరికీ సరిపోయేంత వనరులున్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ మనము లేదు అనే దాంతో మనము జీవిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి మన భావాన్ని, మన దాన్ని మనము మార్చుకోవాలి ఫ్రెండ్స్. మన సృష్టి అర్థం చేసుకునేది అదే గదా! నీలో నుంచి నువ్వు ఏదిస్తావో, అదే ఆ సృష్టి అర్థం చేసుకుంటా ఉంది. కాబట్టి ఆ సృష్టి అర్థం సృష్టి మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అంటే, నువ్వేదిస్తావో దాన్ని మూడింతలు చేసి నీకు సృష్టిస్తా ఉంది. నువ్వు లేదు అంటే, అది లేదే ఇస్తుంది. నువ్వు ఉంది అనుకుంటే, ఉంది. నువ్వు సంతృప్తిగా ఉన్నావు. నేను చాలా చక్కగా మంచి డబ్బు ఉంది, మంచి ఆరోగ్యం ఉంది. అవన్నీ ఇస్తే ఆ సృష్టి ఏం చేస్తుంది? దాన్నే నీకు మూడింతలు చేసి ఇస్తుంది. అందుకనే లేదు అనేది మన డిక్షనరీలో నుంచి తీసేయాలి ఫ్రెండ్స్. అందుకనే ఈ లేదు అనే దాన్ని మనం మార్చుకోవాలి మన లైఫ్‌లో అంటే, ఫస్ట్ మనకేమున్నాయో అది లిస్ట్ వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా చెప్తున్నాను కదా! ఇన్ని అవయవాలున్నాయి మన ఫిజికల్ బాడీలో. వాటికి ఒక్క రోజన్నా కృతజ్ఞత చెప్పుకున్నామా ఫ్రెండ్స్? ఏ రోజైనా చెప్పుకున్నామా? మరి చక్కగా వింటూ ఉన్నాము జూమ్‌లో వింటూ ఉన్నాము. మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో క్లాసెస్ చెప్తున్నాం. మరి అవన్నీ వింటూ ఉన్నాం. మళ్ళీ వాటికి ఎప్పుడైనా ఒక్క హార్ట్ ఒక్క నిమిషం పంపింగ్ చేయలేదనుకోండి బ్లడ్ మనం ఏమైపోతాము? చనిపోతాం. మరి వాటికి అవి నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నాయి. ఏ రోజైనా కృతజ్ఞత చెప్పుకున్నామా మన శరీరానికి? నడుస్తూ ఉన్నాం, తింటూ ఉన్నాం, తాగుతూ ఉన్నాం. మరి బాడీకి ఏనాడైనా చెప్పుకున్నామా? ఏ రోజు చెప్పుకోలేదు ఫ్రెండ్స్. మరి వాటన్నింటికి కృతజ్ఞత అనేది మన లైఫ్‌లో ఉంటే మనకు అనంతంగా లభిస్తుంది. మరి ఇక్కడ ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక చాలా అడవనమాట. ఒక కారడవిలాగా అడవుంటుంది. ఆ అడవిలో ఎలా అంటే ఆ అడవి అంతా ఎండిపోయి ఉంటుందనమాట. అంటే తాగడానికి నీరు, చెట్లన్నీ ఎండిపోయుంటాయి. తినడానికి ఏది కాయలు గాని ఏమి ఉండదు. అంటే పండ్లు గాని, కాయలు గాని ఏది దొరకకుండా ఉంటాయి.
అక్కడ ఒక పావురం ఉంటుందన్నమాట. దానికి తినడానికి తిండి ఉండదు. మరి తాగడానికి నీళ్ళు ఉండవనమాట. అంత బాధపడుతూ ఉంటుందది. బాధపడుతూ ఉంటే ఆహ్, ఒక ఆహ్, ఒక స్వాన్ వస్తుందనమాట. అటు వెళుతా ఉంటుంది. "ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగితే, "నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను" అని చెప్పింది. అయితే "నా గురించి అడుగు. నేను ఎందుకిలా బాధపడుతూ ఉన్నాను. నాకు తిండి దొరకటం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది" అని అంటుందనమాట. అవునా! సరే అడుగుతానులే అని అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక కొన్ని రోజులకి ఆ స్వాన్ తిరిగొస్తుందనమాట. తిరిగొస్తే ఈ పావురం అడుగుతుంది. "మరి నా గురించి అడిగావా భగవంతుడిని" అంటే, "ఓ! అడిగాను కదా" అంటుందనమాట. "ఏం అడిగావు? ఏం చెప్పారు మరి భగవంతుడు" అంటే, "ఏం లేదు. నీకు ఏది దొరికినా దాని పట్ల నువ్వు కృతజ్ఞతతో ఉండాలి. నువ్వు థాంక్స్ చెప్పుకోవాలి. ఏది దొరికితే దానికి నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నావనుకో, నీకు చక్కగా నీ సిట్యుయేషన్ అంటే అది చాలా కష్టంగా తినడానికి కూడా తిండి అటువంటి ఆ పరిస్థితులు మారిపోతాయి. అని నీకు ఇలా 5 ఏండ్లు ఇలాగే ఉంటుందంట అని చెప్తుందనమాట. అని ఆ స్వాన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పావురము కొన్ని రోజులవుతుంది. కొన్ని రోజులైనాక చక్కగా ఆ అడవంతా మంచి వానలతో ఆ చెరువు నిండిపోతుందనమాట. చెరువు నిండా నీళ్లు. ఆ అడవంతా పచ్చగా ఎండిపోయింది కదా! ఆకులు గూడా లేవు. కానీ చాలా పచ్చగా ప్రతి చెట్టుకి పండ్లు, కాయలు, పూలు చాలా కళకళలాడుతూ ఉంటుందనమాట. ఒక 6 నెలలు గూడా కాదు. ఆ స్వాన్ వెళ్తూ ఉంటుంది. అది చూస్తుందనమాట. పావురం గూడా అప్పుడు బక్క చిక్కినట్లా ఉంటుంది. ఇప్పుడు బాగా దృఢంగా, బాగా బలంగా, లావుగా తయారై ఉంటుందనమాట పావురం గూడా. అది అడుగుతుంది. బాగున్నావా? ఇప్పుడు ఎలా ఉన్నావు?" అంటే, "బాగున్నాను. నువ్వు చెప్పినావు గదా! భగవంతుడేం జెప్పాడు? నువ్వు నీకు దొరికిన వాటి పట్ల సంతృప్తిగా ధన్యవాదాలు చెప్పు" అన్నాడు. మరి నాకు ఒక రోజుకి ఒక 2 డ్రాప్స్ వాటర్ దొరకని నేను దానికి థాంక్స్ చెప్పుకునేదాన్ని. అంటే భగవంతుడా నాకు ఈరోజు తాగడానికి ఈ నీళ్ళే దొరికినాయి అని కృతజ్ఞతాపూర్వకంగా ఉండేదాన్ని. ఒక చిన్న పండు దొరికినా దానికి భగవంతుడికి ఏం చేసేదాన్ని చాలా కృతజ్ఞత అని చెప్పుకొని తినేదాన్ని. అందుకనే అంటే చాలా కొద్ది రోజుల్లోనే ఇక్కడ నీళ్లు వర్షాలు పడినాయి. చెట్లు బాగా దానికి అన్ని పండ్లు, కాయలున్నాయి అని అంటుంది. అంటే ఫ్రెండ్స్ ఈ స్టోరీ వల్ల మనం ఏం తెలుసుకోవాలి అంటే చూడండి మనకు ఉన్న వాటి పట్ల మనము సంతృప్తిగా, కృతజ్ఞతా పూర్వకంగా భగవంతునికి ఉన్నామంటే అదే తృప్తి, సంతృప్తి అన్నాను కదా ఫ్రెండ్స్. మనకు జీవితంలో అన్నింటి పట్ల సమృద్ధినిస్తాడు ఫ్రెండ్స్ ఆ భగవంతుడు. అన్నీ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి 4వ పిల్లర్ ఏమిటి అంటే సృజనాత్మకత. ఈ సృజనాత్మకతను మనం ఏమి అంటే దాన్ని మన జీవితంలో ఎలా సాధించాలి అని అనుకున్నామనుకోండి ఫ్రెండ్స్. అంటే దీన్ని స్వీయ ప్రశంస అనే దాన్ని మనం అవలంబిస్తే చక్కగా మనము సృజనాత్మకతని మన జీవితంలో పొందవచ్చు. ఇప్పుడు సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అని అర్థం కదా ఫ్రెండ్స్. అంటే మనము ఏదైనా క్రియేట్ చేయగలమా? అప్పుడు గూడా ప్రేమ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. అంటే మనకి ఎవరో వచ్చి గుర్తు చేస్తే తప్పితే మనమే భగవంతుడు. మనలో అంత శక్తి ఉంది అనే విషయం మనకు తెలీదు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గూడా చెప్పినప్పుడు గూడా చెప్పాను. ఏమని? నువ్వేం ఆలోచన అంటే ఈ సృష్టి తీసుకునేదేది? అన్నీ ఎనర్జీ రూపంలోనే ఉంది. ప్రతి ఒక్కటి ఎనర్జీ రూపంలోనే. అంటే ఆ సృష్టి తీసుకునేదే నువ్వు చెప్పే ఫీలింగ్స్‌ని బట్టే. అన్ని ఎనర్జీ రూపంలోనే ఒక ఆలోచన గాని, ఒక మనోభావం గాని, ఒక మనసులో ఒక థాట్ రాని, ఒక భావోద్వేగం కలగని ప్రతి ఒక్కటి ఎనర్జీ రూపంలోనే ఈ యూనివర్స్‌లో అంటే ఇక్కడంతా ప్రతి చోట ఉన్నది అదే. కానీ మనం అర్థం చేసుకోము. ఎందుకంటే మనమే మనం ఏది క్రియేట్ చేస్తే అది ఇప్పుడు అక్కడ రోహన్‌ని నేనే ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు. అక్కడ మనం ఏమి గుర్తు చేసుకున్నాము? మనకు అప్పిచ్చిన వాడో, మనల్ని తిట్టిన వాడో, మనల్ని మాటలన్నిన వాడినో మనం ఆకర్షిస్తున్నాం. వాడిని గుర్తు చేసుకుంటే, వాడు కనిపిస్తే, వాడి పట్ల మనకు కోపం వస్తా ఉంది. అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఆకర్షిస్తున్నావు. అంటే నీకు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లాగా నువ్వు ఏది ఆకర్షిస్తేనే నీకదొస్తుంది. అంటే నువ్వు వాడిని గుర్తు చేసుకొని అవన్నీ ఎందుకలా? నువ్వు వాడిని గుర్తు చేసుకోవద్దు. చక్కగా నీకు ఇష్టం వచ్చిన వాడిని. వాడిని గుర్తు చేసుకుంటే నా రక్తం సలసల మరిగిపోతుంది. నేను కొట్టేయాలి, చంపేయాలి అనుకున్నావు. అలా కాదు. నువ్వొకటి మంచిగా క్రియేట్ చేసుకో. ఇప్పుడు మీకి సూర్యోదయాన్ని చూసిన వెంటనే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. లేదా ప్రకృతిని చూసిన వెంటనే
నా మనసు చాలా హాయిగా ఉంటుంది అని అనిపిస్తుంది. అలా అంటే అలాంటి వాటిని అక్కడ నేను ఊరికే చెప్పాను గానీ, మనము ఒక సిట్యుయేషన్‌ని కూడా మనమే ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికొచ్చారు. వాళ్ళంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది. వాళ్ళు చెప్పే ప్రతి మాట మనకు నచ్చొచ్చు. అలాంటి వాటిని మనం ఆకర్షించుకోవచ్చు కదా! అంటే మన చేతుల్లోనే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? అలాంటివి చెయ్యము. అంటే మనం ఏం చేస్తున్నాము అనే దాని మీద మనకు ఎరుక లేదు కదా ఫ్రెండ్స్. అంటే ఎరుక అనేది ఎప్పుడూ లేదు. అసలిప్పుడు మన చుట్టూ మనకు కనిపిస్తా ఉంది. ఇది ఎవరో ఒకరి ఆలోచన. అంతే గదా ఫ్రెండ్స్. అంటే కూడా మనం ఒప్పుకోము. మనం అది నిజమే మాస్టర్స్. ఎవరో అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న ఆలోచనలు అవి నెక్స్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ మనం దాన్ని అంటే నువ్వే క్రియేట్ చేసినావు అంటే ఏమి ఒప్పుకోదు. అంటే నీ మనసు ఏం చేస్తుందో ఇప్పుడు నీకొక ఆలోచన రావచ్చు. ముందు ముందు ఎలా ఉండొచ్చు? అంటే ఈ యుగం మారొచ్చు. అంటే ఉండొచ్చు. కానీ అవన్నీ మనము ఆలోచిస్తాం గదా! ఆలోచిస్తే ఆ విధంగానే అది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే అది నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ నీ పిల్లలు కావచ్చు, నీ మనవళ్ళు అవన్నీ వాళ్ళంతా చూడొచ్చు దాన్ని. ఇప్పుడు ఎవరో ఒకరు ఈ గ్రహమంతా అంతే. ఎవరో ఒకరి ఆలోచన ద్వారా ఏర్పడిందే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నదే నెక్స్ట్ రాబోయే గ్రహం అంటే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు మనము మనకు కావాల్సినట్లు అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ నీ వాస్తవానికి నువ్వే కారకురాలు అనే కారణము అంటారు. అంటే దాన్ని మనం మార్చుకోవచ్చు. మనము ఏం చేస్తున్నాము? మనకు సరిపోని వాడి గురించే మనం ఆలోచిస్తాం 24 గంటలు. అది కాకుండా వాడు మారిపోయినాడు, వాడు మంచివాడు అని మనం చెప్తున్నామా? చెప్పటం లేదు. ఇవన్నీ మనకు తెలిసినా ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? అంటే ఏదైనా మనము చెప్పేవరకి బావుంటుంది వినడానికి. కానీ ఈ పత్రి సార్ ఇవి చిన్న చాలా సింపుల్ థింగ్స్ చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అవి ఆచరించాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. యాక్సెప్టెన్స్ చేయాలి అంటే చాలా కష్టమే జీవితంలో. మరి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు చూడండి మనల్ని మనం ఇక్కడ ఏం చెప్పాను సృజనాత్మకత, అప్రిషియేషన్ అన్నాను కదా ఫ్రెండ్స్. సృజనాత్మకత అంటే మనకు కనిపించేదేమి 10% కదా! ఇప్పుడు 90% 10% నెలా? ఇప్పుడు మనం ఒక అద్దం ముందు నిలబడినామనుకోండి. చక్కగా "నువ్వెంత బాగున్నావు గదా! నీ వెంట్రుకలెంత బాగున్నాయి. నువ్వు జుట్టెంత బావుంది. నీ రంగెంత బాగుంది." మనల్ని మనం అంటే నేను ఈ పని చేయగలను అని నేను చేయగలను ఓకే. నేనే చేయగలను అంటే ఏమైతుంది? మళ్ళీ అహం అడ్డం వస్తుంది. పొగరు కాబట్టి అలా కాదు. ఏదైనా అంటే నేను బాగున్నాను ఓకే. నేను క్లాస్ ఇవ్వగలను. ఓకే. అంతే నేనే ఇవ్వగలను. నేను చెప్పినట్లు ఇంకొకరు చెప్పలేరు. అలా కాదు ఫ్రెండ్స్. అందుకే నేను చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింటింగే తీసుకోండి. ఒకసారి బాగా రాదు. నేను బాగా చేయగలను అని మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. సెల్ఫ్ అప్రిషియేషన్ మన పిల్లల్ని కూడా అంతే. పాట పాడినారనుకోండి. సరిగ్గా పాడలేదు. నెక్స్ట్ టైమ్ బాగా పాడొచ్చు. ఇంకా ప్రాక్టీస్ బాగా చెయి. ఇంకా పాడతావు. ఇంకా ఇప్పుడు మార్క్స్ రాలేదు. బాగా చదువుకో మార్క్స్ వస్తాయి. ఇలా మనము ప్రోత్సహించాలి ఫ్రెండ్స్. వేరే వాళ్ళని గాని, మనల్ని మనం సెల్ఫ్ అప్రిషియేషన్. నువ్వు బాగా ఉన్నావు. నువ్వు చక్కగా అన్నిట్లోనూ పాస్ అవుతున్నావు. ఇంకా బాగా చెయ్యగలవు. నేను చేయగలను అని అనుకోవడంలో తప్పులేదు. ఇక్కడ ఏది ఫిజికల్‌గా మనం కనిపించే బాడీని 10% ఇలా అనుకుంటున్నాం. కానీ ఇంకా 90% ఇంకా సెల్ఫ్ అప్రిషియేషన్ ఎలా చేసుకోగలము? ఆ 90% అభివృద్ధి చేసుకోవడానికి మనమేం చేయాలి? చక్కగా అఫర్మేషన్స్ ఫ్రెండ్స్. అఫర్మేషన్స్ గురించి అందరికీ తెలిసిందే గదా ఫ్రెండ్స్. నేను ఒక సంతృప్తి చెందిన ఆత్మను. మరి నా జీవితం ఆనందంగా, సంతోషంగా, అందంగా, అద్భుతంగా ఉంది. మరి నేనొక ఐ యామ్ ఎ బ్యూటిఫుల్ సోల్. నేను సంతృప్తి చెందిన నాకు ప్రతి ఒక్కరితోనూ నా సంబంధ బాంధవ్యాలు సామరస్యంగా ఉన్నాయి. ఇలా మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఒక 3 సార్లు చెప్పుకొని ఒక్కొక్కటి మనం ఉన్నామనుకోండి, లోపల కూడా మనం చక్కగా ఆ 90% కనిపించని 90% గూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అఫర్మేషన్స్ ద్వారా. అంటే నేను ఒక ఐ యామ్ ఎ బ్యూటిఫుల్ సోల్. నా ప్రతి ఒక్కరితోనూ నా సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉన్నాయి. నా లైఫ్ అందంగా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా ఉంది. మరి ఇవన్నీ ఒక మందులాగా ప్రతి పూట 3 రోజుకి 3 సార్లు చెప్పుకోండి. మనది పోయేదేముంది? ఇంకా లైఫ్‌లో మనకు కష్టమొచ్చిందనుకోండి, ఇంకా మన లైఫ్‌లో ఏదో జరగకూడనిది జరుగుతూ ఉంది. ఏదన్నా అలజడి వచ్చింది. అప్పుడు చెప్పుకోండి. నా లైఫ్ అద్భుతంగా ఉంది.
చాలా చక్కగా ఉంది. మరి మనల్ని మనం ఇలా 4 పిల్లర్స్ అన్నాను కదా ఫ్రెండ్స్. ప్రేమ అంటే మనము అంగీకరించడం, సంపూర్ణ ఆరోగ్యం అంటే క్షమించడం, మరి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటే మన జీవితంలో సమృద్ధి లభిస్తుంది. సృజనాత్మకత అంటే ఏమిటి? చక్కగా మనము సెల్ఫ్ అప్రిషియేషన్ చేసుకోవడం ద్వారా ఇవన్నీ మనకు ఉన్నవే. మనం పుట్టినప్పటి నుంచి ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం ఈ భౌతికతలో పడిపోయి మర్చిపోయాం కదా ఫ్రెండ్స్. కాబట్టి చక్కగా వీటన్నింటినీ పాటిస్తూ పోతే మన దివ్యత్వంతో మనము కనెక్ట్ కాగలము. ఇవే మన జీవితంలో 4 పిల్లర్స్ ఫ్రెండ్స్. మరి ఈరోజు క్లాస్ ఇది. మరి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుందామా ఫ్రెండ్స్? కళ్ళు మూసుకోండి. సుఖాసనంలో కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి ఫ్రెండ్స్. మన సహజమైన శ్వాసని కళ్ళు 2 సుతారంగా మూసుకోండి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. రోజు మనం సంపూర్ణ ఆరోగ్యానికి క్షమాపణ అనేదాన్ని మనం ఆలింగనం చేసుకుంటే మనకు ఆరోగ్యం లభిస్తుంది అన్నాం కదా ఫ్రెండ్స్. మరి మనము ఈరోజు ఎవరైనా మనల్ని అన్నారనుకోండి, గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్, వాళ్ళందరినీ క్షమించేసేయండి. మరి అలాగే మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారు, గుర్తు చేసుకొని వాళ్ళని క్షమించేయండి. ఒక వారం క్రితం ఎవరైనా ఏమైనా అనింటే వాళ్ళని క్షమించేయండి. ఒక నెల క్రిందట గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా ఏమైనా అంటే. అలాగే ఫ్రెండ్స్, మరి 3 నెలలు, అలాగే సంవత్సరం ఒకసారి టైం ఉంటుంది కాబట్టి, అలాగే 2 ఏళ్ల కిందట, 10 ఏళ్ల కిందట, మీ చిన్నగున్నప్పుడు స్కూళ్ళలో చదివినప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు అని ఉండొచ్చు, ఎవరైనా అని ఉండొచ్చు, లేదా టీచర్స్ అని ఉండొచ్చు. వాటినన్నింటినీ మనసులో పెట్టుకొని ఉంటాం కదా ఫ్రెండ్స్. వాళ్ళందరినీ క్షమించేద్దాం ఫ్రెండ్స్. మీరు ధ్యానం చేసేటప్పుడు నెల కిందట, 6 నెలల కిందటివి అంటే ఆ సంఘటనలు గుర్తు తెచ్చుకొని వాళ్ళని క్షమించేస్తూ వెళ్ళిపోండి ఫ్రెండ్స్.
శ్వాస మీద ధ్యాస. సరే, ఇప్పుడు మనం క్షమించేస్తూ వెళ్ళాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళని క్షమించమని అడుగుదాం. మరి ఈరోజు మనం అనిండొచ్చు, వాళ్ళు అనిండొచ్చు. క్షమించమని వాళ్ళను గుర్తు చేసుకొని క్షమించమని అడగండి ఫ్రెండ్స్. ఇంతవరకు క్షమించేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు క్షమించమని అడగండి. నెక్స్ట్, నిన్నటి రోజు ఎవరైనా ఏమైనా అనింటే క్షమించమని అడగండి ఫ్రెండ్స్. మీ మనస్ఫూర్తిగా, మీ హృదయపూర్వకంగా వాళ్ళని మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకొని క్షమించమని అడిగేయండి. అలాగే 3 రోజుల క్రితం, వారం కిందట ఏదైనా సంఘటన జరిగి ఉంటే దాన్ని గుర్తు చేసుకొని క్షమించమని అడగండి. అలాగే 3 నెలల కిందట, 6 నెలలు, సంవత్సరము, 2 ఏళ్ళు, 10 ఏళ్ళు, అలా మన జీవితంలో చిన్నగున్నప్పటి సంఘటనలు, అప్పుడు అక్కడ జరిగినవన్నీ, ఎవరైనా మనల్ని ఏమన్నా అవన్నీ అలాగే మనసులో నాటుకొని ఉంటాయి కదా ఫ్రెండ్స్. వాటందరినీ, ఆ సిచ్యుయేషన్ అలా గుర్తు చేసుకొని వాళ్ళ మీద ఉన్న క్షమించమని అడగండి ఫ్రెండ్స్. ఎందుకు ఇలా అడగాలి అంటే, మనము వాటిని మన మనోభావంలో పెట్టుకోవడం వల్ల మన ప్రాణమయ శరీరంలో ఎనర్జీ ఫ్లో సరిగా కాకుండా బ్లాక్స్ ఏర్పడి మన ఈ ఫిజికల్ బాడీలో రోగాలనేవి వస్తుంది. కాబట్టి క్షమించేయడము, క్షమించమనడం రెండు ఇక్కడ పోయేది ఏమీ లేదు ఫ్రెండ్స్. మన మైండ్ క్లియర్ కావడం వల్ల హాయిగా ఉంటుంది, రోగాలు అనేవి రాకుండా పోతాయి ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. ఇలా మనము ప్రతిరోజు ఇంకా మనం ధ్యానం చేస్తాం కదా ఫ్రెండ్స్. ధ్యానం చేసే ముందు ఇలా మనం అనుకొని, తర్వాత మనం ఎంతసేపు ధ్యానం చేయాలనుకున్నామో అంతసేపు అలాగే కూర్చోవడం ఫ్రెండ్స్. 1 గంట 2 గంటలది వాళ్ళ ఇష్టం. శ్వాస మీద ధ్యాస ఫ్రెండ్స్. క్షమాపణ ధ్యానం అంటారు ఫ్రెండ్స్. మనం ధ్యానం చేసే ముందు ప్రతిరోజు ఇలా 5 నిమిషాలు లేదా 2 నిమిషాలు అలా అనుకొని మామూలుగా మనం శ్వాస మీద ధ్యానం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రుద్దుకొని కళ్ళ మీద మెల్లిగా కళ్ళు చూడండి ఫ్రెండ్స్. 5, 3, 2, 1, 0. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ధ్యానానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సరిత మేడం గారికి చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.